హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఎంతో రుచిగా నోరూరించేలా ఉండే స్పెషల్ రెడ్ చికెన్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీని టేస్ట్ అయితే నిజంగా సూపర్గా ఉంటుందండి. మొదటగా మనం చికెన్ని శుభ్రంగా కడుక్కోవాలండి. కడిగిన తర్వాత అందులో అస్సలు నీళ్ళు లేకుండా పూర్తిగా పిండేసి ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ పసుపు, కొద్దిగా ఉప్పు, అలానే 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఈ మసాలాలన్నీ ముక్కకు బాగా పట్టేలా చేత్తో చక్కగా కలుపుకోవాలి. ఇలా కలిపిన చికెన్ను కనీసం అరగంట పాటు పక్కన పెట్టి మ్యారినేట్ చేసుకోవాలి. అప్పుడే ఆ ముక్కలకి ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా పడతాయి. అరగంట తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నెలో ఈ మ్యారినేట్ చేసిన చికెన్ను వేసుకోవాలి. మంటను పూర్తిగా లో ఫ్లేమ్లో, అంటే చిన్న మంట మీద పెట్టుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. గుర్తుంచుకోండి, ఇందులో మనం అస్సలు నీళ్లు పోయకూడదు. చికెన్ ఉడుకుతున్నప్పుడు అందులో నుంచి సహజంగా నీరు బయటకు వస్తుంది కదా, ఆ నీరంతా పూర్తిగా డ్రై అయిపోయేంత వరకు మనం చికెన్ని ఉడికించుకోవాలి. ఇక 2 నిమిషాల్లో చికెన్ స్టవ్ బంద్ చేసేటప్పుడు వేరే పక్కన కడాయిలో నూనె వేసుకొని ఒక 2 తరిగిన ఉల్లిపాయలను కూడా వేసుకొని 4 పచ్చిమిరపకాయలను కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇవి బాగా వేగాక అందులోకి 2 టేబుల్ స్పూన్ల చిల్లీ పౌడరు, 1 టీ స్పూన్ పెప్పర్ పౌడరు, గరం మసాలా 1 టీ స్పూను, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్ వేసుకొని బాగా వేయించుకోవాలి. ఒక పక్క చికెన్ కూడా మనం కలుపుకుంటూ ఉండాలి. చూసారు కదా, మసాలాలన్నీ ఇట్లా బాగా వేయించుకోవాలి. మసాలాలన్నీ వేగిన తర్వాత మనం ముందుగానే నీరంతా ఇంకిపోయేలా ఉడికించి పెట్టుకున్న చికెన్ ముక్కలని కడాయిలో వేసుకోవాలి. ఈ మనం వేసిన మసాలాలన్నీ చికెన్ ముక్కలకి బాగా పట్టేలా అంతా ఒకేసారి చక్కగా కలుపుకోవాలి. ఇలా మసాలాలతో పాటు చికెన్ను ఒక 5 నిమిషాల పాటు నూనెలో బాగా వేగనివ్వాలి. 5 నిమిషాలు వేగిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ చక్కెర వేసుకోవాలి. పంచదార వేయడం వల్ల చికెన్కు మంచి గ్లేజ్ వస్తుందండి, టేస్ట్ కూడా బ్యాలెన్స్ అవుతుంది. చక్కెర వేసి బాగా కలుపుకున్నాక మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. 2 నిమిషాల తర్వాత మన చికెన్కు మంచి రెడ్ కలర్ రావడం కోసం 2 టీ స్పూన్ల బీట్రూట్ పొడిని కానీ లేదా రెడ్ ఫుడ్ కలర్ని కానీ వేసుకోవాలి. ఇది వేసి చికెన్ ముక్కలన్నిటికీ బాగా అంటుకునేలా కలుపుకోవాలి. కలర్ వేసిన తర్వాత కూడా ఒక 2 నిమిషాలు వేగనివ్వాలి. పనిలో పనిగా నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మొదటిసారిగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మన చాయిస్ని బట్టి మనం ఫుడ్ కలర్ చికెన్కి ఎంత వేసుకోవాలనేది వేసుకోవాలండి. మనకు మంచిగా రెడ్గా రావాలంటే కొద్దిగా ఎక్కువ, కొద్దిగా తక్కువ కావాలనుకుంటే ఇలాగా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ రెసిపీకి హైలైట్ టాపింగ్ ఏంటంటే 1 టేబుల్ స్పూన్ తేనె వేసుకోవాలండి. ఈ తేనె వేయడం వల్ల చికెన్కి అద్భుతమైన రుచి వస్తుందన్నమాట. తేనె వేసాక ఎక్కువసేపు ఉంచక్కర్లేదు, కేవలం 2 నిమిషాల పాటు నూనెలో అటు ఇటు వేయించుకుంటే సరిపోతుంది. చూసారు కదా, చికెన్ ముక్కలు మసాలాలు తేనెతో కలిసి ఎంత పర్ఫెక్ట్గా వేగాయో. ఇప్పుడు దీని మీద ఒక 5-6 జీడిపప్పుల్ని, ఒక 4-5 వెల్లుల్లి రెబ్బల్ని కచ్చాబచ్చాగా దంచుకొని దీని మీద మనం గార్నిష్ చేసుకోవాలి. దానితో పాటు కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకొని గార్నిష్ చేసుకొని స్టవ్ బంద్ చేసుకోవాలి. జీడిపప్పు పొడి వేసే క్లిప్పు మిస్ అయిందండి. అంతేనండి, ఎంతో రుచికరమైన స్పెషల్ రెడ్ చికెన్ తయారైపోయింది. దీన్ని సర్వ్ చేసుకోవడానికి సర్వింగ్ ప్లేట్లను తీసుకొని సర్వ్ చేసుకుందాము. ఈ రెడ్ చికెన్ మనకి స్టార్టర్గా కూడా సూపర్గా పనిచేస్తుందండి. దీన్ని స్టార్టర్గా పెడితే అస్సలు లొట్టలు వేసుకుంటూ తింటారు. దీన్ని వేడి వేడి అన్నంలోకైనా రోటీలోకైనా తింటే టేస్ట్ అదిరిపోతుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. డాబా స్టైల్లో తినాలనుకుంటే బటర్ నాన్తో తినండి, ఇది బెస్ట్ చాయిస్. అంతేకాదండి, రుమాలి రోటీ, పుల్కా లేదా చపాతీ లేదా పరోటాలతో కూడా దీన్ని సర్వ్ చేసుకోండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.